మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మనము అంటే బిజినెస్ పరంగా చాలామంది మహిళలకు ఇంట్లో నుంచే వ్యాపారం చేసుకునే ఐడియాస్ ఎక్కువగా సుమన్ టీవీ నుంచి మనం ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది సార్. అండ్ అందులో భాగంగానే అసలు ఏ దాని మీద ఎక్కువగా వ్యాపారం చేసే స్కోప్ ఉంది అని మనం చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, ఏదైనా కూడా ఆర్గానిక్గా న్యాచురల్గా ఉండేలాగా అని చూస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈ పరంగా ఈ వ్యాపారం కనుక మనం చేస్తే దీనికి స్కోప్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది. సరే, ఎలా చేయొచ్చు, ఏ దాని మీద మనం ఫోకస్ చేస్తే బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంట? మీరు చాలా మంచి రీసెర్చ్ చేశారమ్మా. చాలా అంటే చాలా మంచి రీసెర్చ్ ఇది. నేను కూడా దీని మీద అనుకుంటూ ఉంటాను. సో మన స్పెషాలిటీ ఏంటంటే సింపుల్ బిజినెస్ ఐడియా, దాని ద్వారా లాభం రావాలి. అదేదో టెక్నాలజీ ఉండాలి లేదు, ఎవరైనా అర్థమయ్యేటట్టుగా. సో అలాంటి ఒకటి చాలా అసలు ఈజియెస్ట్ అర్థమయ్యేది సక్సెస్ఫుల్ మోడల్. నేను ఎంతోమంది మహిళలు ఈ వ్యాపారం చేయటం నేను చూసి నేను చెప్తున్నాను, ప్లస్ స్కోప్ కూడా చెప్తున్నాను. ప్లస్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ నేను వాడుతూ చెప్తున్నాను. నేను ఇదేంటంటే హెర్బల్ ప్రొడక్ట్స్ కొన్ని మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంతకుముందు మనం హెర్బల్ షాంపూ గురించి మాట్లాడుకున్నాం, హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లా దానికి తయారు చేసేవాళ్ళు ఉన్నారు. హెర్బల్ షాంపూ తయారు చేసేవాళ్ళు ఉన్నారు, హెర్బల్ సోప్స్ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఆర్గానిక్ వేలో ఆయిల్స్, గానుగ నూనె ఆయిల్స్ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. విడివిడిగా ఉన్నారు మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళందరూ మనకి పరిచయం, హోల్సేల్ సప్లయర్స్. అలాగే ఇప్పుడు హెల్తీ లివింగ్ కోసం నేనే ఉన్నాను అనుకోమ్మా. నాకు ఈవినింగ్ స్నాక్స్ కానీ, కొన్ని మధ్యాహ్నం స్నాక్స్లో కానీ చియా విత్తనాలు, తర్వాత మహాబీర విత్తనాలు, తర్వాత సెస్మి విత్తనాలు, నువ్వులు ఇవి. నెక్స్ట్ ఇవే కాకుండా ఫ్లాక్స్ సీడ్స్. సో ఇవన్నీ మనం ఈ మధ్యకాలం గుమ్మడి గింజలు వాడటం, తర్వాత పొద్దుతిరుగుడు గింజలు వాడటం, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇట్లా ఎన్నో రకాల సీడ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సపోజ్ బార్లీ విత్తనాలే ఉన్నాయి. అది రెగ్యులర్గా వాడాలనేది చాలామంది తెలియదు. జ్వరం వస్తేనే బార్లీ విత్తనాలు వాడాలనే అనుకుంటూ ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు కాదు, బార్లీ ఎవ్రీడే తీసుకోవచ్చు. సెస్మి నువ్వుల గింజలు కూడా అప్పుడప్పుడు మన నువ్వుల లడ్డూలు అవి వాడుకోవచ్చు, వాటిని వేయించిన వాటిని తినచ్చు. అట్లాగే షియా సీడ్స్ అని ఉంటాయి, అవి కూడా సబ్జా గింజలు లాగానే, అవి కూడా నైట్ టైము నానేసుకుని మార్నింగ్ తీసుకుని రకరకాల ఐటమ్స్లో మనం కలుపుకుని కూడా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ ఈ హెల్తీ లివింగ్ కోసం ఒక 15-20 రకాల ప్రొడక్ట్స్ మనకి రైతు బజార్లో కావచ్చు, కొన్ని బేగం బజార్లో కావచ్చు, కొన్ని విడివిడిగా దొరుకుతాయి. అంత దూరం వెళ్ళి ఆ ఐటమ్స్ని తెచ్చుకునే ఓపిక చాలామందికి లేదు. అట్లా అని ఈ ఐటమ్స్ అన్నీ కూడాను మీకు ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇంకో చోట లేకపోతే ఇంకో చోట స్టోర్స్లో, వీళ్ళలో కూడా ఇవి అవైలబిలిటీ ఉండవు. ఇవి ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఉండవు. సో వీటిని కనుక నేను ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటంటే, ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్స్ కావచ్చు, ఈ సోప్స్ కావచ్చు, లేకపోతే బాగా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏవైతే హెర్బల్గా ఉండి ఆర్గానిక్ వేలో ఉండి మనిషికి ఉపయోగపడతాయో బాడీ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్తో పాటు ఇంటేక్ ఓవరాల్గా మనకి డైట్ సప్లిమెంట్గా ఉపయోగపడుతూ హెల్తీ లివింగ్ కోసం ఉపయోగపడుతూ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి అటు హెల్త్ కేరు, బాడీ కేరు, స్కిన్ కేరు అండ్ ఓరల్ కేర్, ఈ ఓరల్ ప్రొడక్ట్స్ని కనుక ఒక 15 to 20 ప్రొడక్ట్స్ని, ఇనిషియల్గా 10 ప్రొడక్ట్స్, లేటర్ స్టేజ్లో మనం ఒక 20 ప్రొడక్ట్స్ని డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ మహిళలు చేయాల్సిన పని ఏంటంటే, కొన్ని చిన్న ప్యాకెట్స్ రూపంలో పెట్టుకోవటం, తర్వాత కేజీల్లో కావాలంటే వీళ్ళు కేజీల్లో కూడా సప్లై చేయొచ్చు. చిన్న ప్యాకెట్స్ రూపంలో ఫస్ట్ స్టార్ట్ చేసి, కిట్స్ రూపంలో స్టార్ట్ చేసి, ఓ ఫ్యామిలీకి కావాల్సినవి తయారు చేసి, పిల్లలు ఉన్న ఫ్యామిలీకి ఒకలాగా, పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీ ఒకలాగా, ఒక మిడిల్ ఏజ్డ్ ఉన్న ఫ్యామిలీకి ఒకలాగా, దీని మీద చక్కగా ప్రాక్టీస్ చేసి ఒక కిట్ తయారు చేసి ఒక 20 ప్రొడక్ట్స్ని వీళ్ళు పెట్టుకొని, సో వాళ్ళ కాలనీస్లో కానీ, వాళ్ళకున్న సర్కిల్లో కానీ, వాళ్ళకున్న కిట్టి పార్టీస్లో కానీ
ఈ ఐటెం పెట్టుకుంటే నేను చూశానమ్మా, చిన్న చిన్న స్టాల్స్, సపోజ్ ఒక అపార్ట్మెంట్లో పెట్టే స్టాల్స్ కానీ, బ్యాంకుల దగ్గర కూడా పెడతా ఉంటారు కొన్ని చోట్ల స్టాల్స్. ఎలా అంటే అసలు బిల్లింగ్ నేను నిలబడి చూస్తే ఒక 15 మినిట్స్లో నేను ఒక 2-3 వేలు బిల్లింగ్ అవటం చూశానమ్మా. ఒక 10-15 మినిట్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. నేను కూడా జనరల్గా ఎక్కడన్నా షాపింగ్కి వెళ్తా ఉంటే నేను ఏం చేయనమ్మా, విండో షాపింగ్ చేసేది. ఎందుకంటే తెలుసు కదా, ఇంట్లో లేడీస్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడాను జనరల్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకుంటేనే నచ్చుతుంది. నేను జనరల్గా యాజ్ ఎక్స్పోస్కి వెళ్తూ ఉంటాను, యాజ్ ఎ కన్సల్టెంట్గా, మెంటర్గా. నేను జరిగే ఎంఎస్ఎంఈ ఎక్స్పోస్ కానీ రకరకాల ఎక్స్పోస్కి నేను విజిటర్గా వెళ్తూ ఉంటాను కదా. వాళ్ళు అక్కడ సార్ ఇవి కొనండి, అవి కొనండి, ఇవి కొనండి అంటూ ఉంటారు కదా. నేను ఏదన్నా స్టాల్ దగ్గర ఆగి కొంటాను అంటే ఇవే, ఈ రకాలైన ప్రొడక్ట్స్ ఏదైతే మహిళలు కొంతమంది పెట్టుకుని ఉంటారు కదా, రెగ్యులర్గా పాత తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే కొత్త వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ నా దగ్గర స్టాక్ ఉన్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయటమనే కాకుండా అవి రియల్గా కొంతమంది గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను నేను ఆ ప్రొడక్ట్స్. మీరు హెల్తీ లివింగ్ ఉండండి దీన్ని. అలా నా సర్కిల్లో ఒక 40-50 మందిని నేను అలవాటు చేశాను. నేను ఏది అసలు ఈ బీరగింజనాలంటే తెలియని వాళ్ళని, చియా సీడ్స్ అంటే తెలియని వాళ్ళని హెల్తీ లివింగ్ ఇలా ఉంటుంది. అట్లాగే స్కిన్ కేర్ కూడా మీరు ఈ ప్రొడక్ట్స్ వాడండి, షాంపూస్ కూడా ఈ ప్రొడక్ట్స్ వాడండి. ఇట్లా నేనేమంటున్నానంటే 100% ఒక ఎక్స్పోలో కనుక ఎవరైనా వెళ్తే, నేను కూడా అబ్జర్వ్ చేశాను, నెంబర్ ఆఫ్ ఎక్స్పోస్లో వెళ్ళినప్పుడు బట్టల షాపులు, తర్వాత ఇంకో షాపులు చాలా ఉంటాయి కదా, ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే పెడుతున్నారో డిమాండ్ ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర టోటల్ విండో షాపింగ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్టాల్స్ పెట్టిన వాళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. ఓవరాల్గా ఎక్స్పోలో నేను అబ్జర్వ్ చేస్తే, స్టాటిస్టిక్స్ ఇస్తే చాలా బాగుంది. సో ఇలాంటి ప్రొడక్ట్స్ని ఒక చిన్న అసలు మహిళలు ఒక 20,000, 30,000, 50,000 బడ్జెట్ లోపల ఒక 15-20 ప్రొడక్ట్స్ని వాళ్ళు చక్కగా పెట్టుకుని అసలు వ్యాపారం చాలా బాగుంటుందమ్మా. అసలు ఒక 10,000, 20,000, 30,000 ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. అది అసలు మనం ఎవరిని కన్విన్స్ చేయక్కర్లేదు, ఈజీగా వాళ్ళే వచ్చేసేసి ఈ ప్రోడక్ట్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం. అవును, ఇవాళ హెల్తీ లివింగ్, బ్యూటిఫుల్ లివింగ్, న్యాచురల్ లివింగ్ చాలా అవసరం. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా దీనిలో ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఎంతో స్కోప్ ఉంది ఈ వ్యాపారం, ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఏది ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ మంచి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఈ ప్రొడక్ట్స్ సోర్సింగ్ దొరుకుతాయి, ఎవరు హోల్సేల్గా సప్లై చేయగలుగుతారు అనే సోర్సెస్ని మన గనక వాళ్ళు ఈ స్క్రోలింగ్ అయ్యే నెంబర్ కనుక కాంటాక్ట్ చేయగలిగితే మనం చక్కగా వాళ్ళని మనం గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో మనం సెటప్ చేయించవచ్చు. తర్వాత ముద్రా లోన్స్ లాంటివి కూడాను వీళ్ళు ఒక 50,000, 1 lakh రూపీస్ అంటే పెట్టుబడి లేకపోయినా కూడాను బ్యాంకుల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా మనం గైడ్ చేసి వాళ్ళకి 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ముద్రా లోన్స్ రూపంలో కూడా మనం వాళ్ళు ఎలా తెచ్చుకోగలరో కూడా మనం గైడ్ చేయగలుగుతాం. షూర్ సార్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.